ఇది ఇంకా నేను చాలా చెప్పేస్తా వస్తున్నాను. ఇంకా అంటే ఆమెకి ఆమె రాదంతే. సో, సో మనం అది కరెక్టా కాదంటే నాకు కరెక్ట్ కాదు. సో, ఇంకా అంటే ఇంకేం ఇది పెద్ద క్వెషనే. ఇప్పుడు నేను ట్విట్టర్‌లో ఒకళ్ళ మీద స్పందించింది బిగ్గర్ ప్రాబ్లమ్. ఒక అమ్మాయి విషయం. ఇంకోటేమో ఒక కంప్లీట్ వ్యవస్థ, గవర్నెన్స్, ఒక ఒక లక్షలాది మంది అభిమానులున్న ఒక ఇష్యూ. ఇది ఒక అనామిక అనే ఒక చిన్న సినిమా అనేది నేను చెప్పేదేనండి. మహేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే నేను ఆ రోజు ట్విట్టర్‌లో స్పందించింది ఒక బిగ్గర్ ఇష్యూ. అంటే ఒక అమ్మాయి తన స్వాతంత్రాన్ని వినియోగించుకోవడానికి చేసిన కామెంట్ అనేది ఇష్యూ. నెక్స్ట్ అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ. తన ఇలా అంటున్నాడు కాబట్టి ఇలా అన్నాం. ఇది నయనతారది ఒక చాలా చిన్న ఇష్యూ. సినిమా అనామిక సినిమాకి ప్రమోషన్ రావట్లేదు. ఆమె యాక్ట్ చేయలేదా? ఆమె నన్ను ఏమైనా తిట్టిందా? లేకపోతే ఎవరినన్నా అమ్మాయిని తిట్టిందా? ఆ అబ్బాయి ఏంటి అసలు అంటే అదేం కాదు. ఒక ప్రమోషన్‌కి ఆమె రావట్లేదన్న దాని మీద నేను ఫేస్‌బుక్‌లో ఏమి రావట్లేదని తిట్టడం నాకు ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ ఇష్యూ. నేను ట్విట్టర్‌లో ఏమైనా కామెంట్ చేస్తే అది చాలా 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 ఇంపార్టెంట్ అయితేనే చేస్తాను నేను అది. నాకు నిద్ర పట్టలేదు, లేకపోతే నేను నేను బాధపడ్డాను. అది అవసరం లేదు కదా! నేను స్పందించిన 2 విషయాలు పెద్దయ్యాలి కాదా? అది చెప్పండి బేసిక్. సంస్కృతి నేను తప్పకుండా నాకంటూ ఇప్పుడు సపోజ్ నా సినిమాకి నాదేదో సినిమాకి నేషనల్ అవార్డ్ రాలేదు 'లీడర్' సినిమాకి. ఆ టైంకి ఏ తెలుగు సినిమాకి రాలేదు అని వాళ్ళు డిక్లేర్ చేశారు. నాకు అనిపించింది, అరే 'లీడర్' ఉంది కదరా కనిపియట్లేదా మీకు అనిపించింది. కానీ నేను అనలేదు. ఎందుకంటే అది నా సినిమా అది. నేనంటే ఈడిగండి నువ్వు గ్రేట్ అనుకుంటే నాకు గ్రేట్ అనిపించలేదు అన్నారనుకోండి అది. ఇంకొకళ్ళకి నయనతార ఇంకో ప్రొడ్యూసర్‌కి చేస్తే నేను స్పందిస్తాను. 100%. అదే అంటున్నా బాధ్యతగా ఇంకొకళ్ళకి చేస్తే నేను అందుకే ఇంకా పగలు రాత్రి అనకుండా అన్ని ఛానల్స్‌నే వెళ్తున్నాను అంతే. అదే నా నిర్ణయం. ఇంకా అంతకంటే దిక్కే ఉంది నాకు బేసిక్. సో, అంటే ఇది మా అవసరం బేసిక్‌గా. ప్రొడ్యూసర్ పక్కన నేను ఉన్నాను. నేను అది చేయాలి కాబట్టి. కానీ ఇంకేదైనా ప్రొడ్యూసర్‌కి ఏమైనా నయనతార ఇంకెవరన్నా చేయకపోతే నేను కామెంట్ చేస్తానేమో. ఎందుకంటే అది ఇంకొంచెం సీరియస్ ఇష్యూ లాగా అనిపిస్తే చేస్తాను తప్పకుండా. ఇప్పుడు నాకు చేస్తే నా పెళ్ళికి నేను కొట్టుకుంటాను తప్పకుండా చేస్తాను. అంటే యాక్టింగ్ పరంగా ఆమెకి అది అంటే ఇట్స్ ఇది ఆమె పాలిసీ అని పెట్టుకుంది బేసిక్‌గా. అంటే ఇంకేంటే ఇప్పుడు నేను పొద్దున్న లేస్తాను, యోగా చేస్తాను, డైటింగ్ చేస్తాను అని అట్లాంటివన్నీ పాలిసీలు ఉంటాయి. అలాగా నేను ప్రమోషన్‌కి రాను అని ఆమె పాలిసీ అంతే ఇంకా. ఓకే. అంటే జనరల్‌గా నా ఫిలాసఫీ నన్ను ఎవడైనా తిడితే నేను డైరెక్ట్ తిట్టను. సో, ఇంకేదైనా బిగ్గర్ కాజ్‌కి ఆమె చాలా మందికి చాలా నష్టాలు చేసేస్తుంటే నేను డెఫినెట్‌గా రియాక్ట్ అవుతాను. ఇది వదిలేయండి. నేను ఎంకరేజ్‌మెంట్‌గా ఏం మాట్లాడట్లేదు. అది చేద్దాం. నేను చెయ్యను అని చెప్తే అది హెడ్‌లైన్ అవుతది. ఎందుకంటే నాకు అంత అనవసరం. నాకు అనామిక రేపు మే 1 రిలీజ్ అవుతుంది. అందరు సినిమా చూడాలన్నది నా బాధ ఇప్పుడు. ఆమె రావట్లేదు కాబట్టి నేను ఎక్స్‌ట్రాగా మాట్లాడాల్సొస్తుంది. ఆమె వస్తే ఇంకా హ్యాపీగా ఆమెతో పిక్చర్‌లు దిగి అందరికి బాగుండేది. సో, ఇంకా అంటే సి ఇట్స్ అన్ ఇష్యూ. నేను ఒప్పుకుంటాను. అదేం బాలేదు. కానీ నేను నా సినిమాకి నేను మాట్లాడను. వేరే వాళ్ళ సినిమాలకి అది చేస్తే నేను మాట్లాడతాను. ఇది నాకు తెలిసి ఆమె వచ్చినందువల్ల వాల్యూ కంటే ఆమె రానందువల్ల వాల్యూ నాకు ఎక్కువ వస్తున్నాయి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు, చెప్తున్నారు. ఆమె వస్తే ఏం చేస్తదో నాకు తెలీదు. అంటే అంటే ఆమెకి భాష రాదు. ఆహ్, ఇప్పుడు ఏమంటే ఆమె మా సినిమాకొచ్చినా చీర కట్టుకొని వస్తది. నేను ఆమె మయూరిగా అలో చేయను. సో, ఇట్స్ లైక్ ఇంకేముంటది మనకి ఏదో చెప్తది. బాగా చేశాడు, డైరెక్టర్ బాగా చేశాడు, సినిమా బాగుందని చెప్తది. అంతకు మించి ఏమి చేయదు బేసిక్. సో, అది దానికంటే నేనేం చెప్పలేదు గానీ అట్లా రాకపోవడమే బాగా అంటే చాలామంది అడుగుతున్నారు. రిపీటెడ్‌గా అడుగుతున్నారు. ఇదో క్వెషను రీమేక్ ఎందుకు అని. అంటే రీమేక్ నేనేమంటే అంటే జరిగిపోయినది రీమేక్ బేసిక్‌గా. సో, ఇట్స్ లైక్ నువ్వెందుకు రీమేక్ అంటే నేను రీమేక్ చేయకూడదని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ గూడా ఉంది. అండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకేదో స్టోరీ చేంజెస్ ఎందుకు చేశారు? అంటే ఇది అయన్నీ మర్చిపోండి. ఇది కథ అంతే. ఇదొక కథ నా వల్ల వచ్చింది. నా చేత రాబడింది. అంటే దేవుడి దయ వాటెవర్ ఇట్ ఈస్. సో, మే 1 రిలీజ్ అవుతుంది. బ్యూటిఫుల్‌గా వచ్చింది. అంతే. ఇంకేం లేదు. అంటే వేరే సినిమాలు రీమేక్‌లో ఇన్ని క్వెషన్‌లే ఉండవు అసలు బేసిక్‌గా. అసలు అది ఎక్కడిది ఏంటి కూడా తెలీదు.